హాయ్ అందరికీ. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో చూసేద్దాం పదండి. గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయొద్దు, జారుడుగా అయిపోతుంది. అలా ఒక ముద్దలా చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నూనె వేసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి. అలా అని కలిపేసిన వెంటనే చపాతీలు చేస్తే గట్టిగా ఉంటాయి. పిండి ఒక 15 నిమిషాలైనా నానాలి. అలా నానిన తర్వాత చపాతీలు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత దానికోసం పొడి పిండిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. తర్వాత చపాతీ పీట తీసుకోండి. మా ఇంట్లో చపాతీ పీట లేదు, నేను ప్లేట్ మీదే చేసుకుంటాను కాబట్టి ప్లేట్ తీసుకున్నా. దాని మీద చేసినా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చిన్న ఉండగా చేసి దాన్ని చపాతీ పిండిలో అద్ది, గోధుమ పిండిలో అద్ది తీసుకొని చపాతీ కింద చేసుకోవాలి. చూడండి, నేను మీకు ఆ క్లిప్ చూపించలే చేసేది, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను అది స్కిప్ చేశాను అనమాట. సో అలా చేసుకున్న తర్వాత చపాతీలాగా దాని మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని దాన్ని స్ప్రెడ్ చేయండి. మనకి చెయ్యి ఉంది కదా, చేతితో చేసేసుకోండి, ఏం పర్వాలేదు. సో నీట్గా అలా చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలి. ఓకేనా? దాన్ని చక్కగా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా నూనె ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టుకోండి. సో అలా ట్రయాంగిల్ షేప్ వచ్చాక దాని మీద కొద్దిగా పిండి జల్లి దాన్ని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను అది చూపించలేదు మీకు. చూసారా, మంచి షేప్ వచ్చింది కదా. సో అలాగా మొత్తం మూలలు లావుగా అవ్వకుండా జాగ్రత్తగా అన్ని మూలలు సమానంగా ఉండేలాగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ని కొద్దిగా సేపు హీట్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత అప్పుడు మనం చపాతీ దాని మీద వేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. అది మంచి కలర్, అటేపు కూడా కింద చక్కగా దోరగా కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. సో అలా చేసిన తర్వాత రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. అలా కాల్చుతూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి దాని మీద కాలుస్తూ ఉంటే దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసి కాల్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక సైడ్ తిప్పుకోండి. అలా తిప్పుకున్నాక అక్కడ చూడండి అసలు ఎంత మంచిగా కాలిందో కదా, ఎంత బాగుందో. సో మళ్ళీ అటువైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో అటు కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాన్ని రెండో సైడ్ కూడా మంచిగా కాలేంత వరకు వెయిట్ చేయాలి. దాన్ని ఆ మూలల్ని సైడ్స్ ఇలా ఒత్తుకుంటూ కాలిస్తే చాలా బాగా కాలుతుంది అనమాట. సో రెండో వైపు కూడా కాలిన తర్వాత దాన్ని మనం మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఆ చుట్టూరు 3 సైడ్స్ కూడా బాగా కాలాలి, ఎందుకంటే మూలలు మనకి పచ్చి పచ్చిగా ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఆ గరిటతో ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలన్నమాట. సైడ్స్ కూడా కొంచెం ఎర్రగా వేగేలాగా చూసుకోవాలి. సో మొత్తం కాలిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా కలరు. చపాతీ చూస్తుంటేనే చాలా బాగుంది. దాన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. సో వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇంకేముంది, మనకి తినడానికి రెడీయే. అసలు చూడండి ఎంత బాగుందో, చూడ్డానికే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. ఇలా చేస్తే మనం ట్రయాంగిల్ షేప్లో సాఫ్ట్గా వస్తాయి. 3 లేయర్స్ చూడండి, 3 వేలతో తుంచేలాగా ఎంత మెత్తగా, పెద్ద ఇబ్బంది పడక్కర్లే, ఎంత బాగా వచ్చేసిందో కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు చపాతీ మొత్తం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ఇలాగే చేసుకుంటారా, నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.